ప్రపంచంలో కోటీశ్వరులు పెరిగిపోతున్నారు. అలాగే పేదల కౌంట్ కూడా పెరిగిపోతోంది. ఆదాయమంతా కొద్ది మంది చేతుల్లోకే చేరుతోంది. 14 ఏళ్లలో బిలియనియర్ సంఖ్య 3 రెట్లు పెరిగింది. వాళ్ల సంపద 4 గింతలైంది. సేమ్ టైం పేదలు మరింతగా పేదరికంలో కూరుకుపోతున్నారు. ఆదాయ అంతరాలతో నిరుద్యోగం, అనారోగ్యం, అవిద్య లాంటివన్నీ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ఆదాయ అంతరాలపై ఆక్స్ఫామ్ సంస్థ రిలీజ్ చేసిన నివేదికతో వి6 స్పాట్లైట్. ప్రపంచ జనాభా 700 కోట్లు. అందులో బిలియనియర్లు 1% మాత్రమే. కానీ వాళ్ళ దగ్గర పడున్న డబ్బెంతో తెలుసా? ప్రపంచ సంపదలో సగం కేవలం ఆ 1% బిలియనీర్ల దగ్గరే ఉందన్నది షాకింగ్ న్యూస్. ఇది వచ్చే ఏడాదికి మరింత పెరిగే అవకాశం ఉందంటోంది చారిటీ ఆక్స్ఫామ్. ఆక్స్ఫామ్ నివేదిక డీటెయిల్స్ ని ఓసారి చూద్దాం. చారిటీ ఆక్స్ఫామ్ నివేదిక బయటపెట్టిన నిజాలివి. 350 కోట్ల మంది దగ్గరున్న సంపద కేవలం 1% బిలియనీర్ల దగ్గర పోగై ఉందన్నది సర్వే సారాంశం. వరల్డ్ బిలియనీర్ల లిస్ట్ లో కార్లోస్ స్లిమ్ హెలూది టాప్ ప్లేస్. వెల్త్ కి మారుపేరు స్లిమ్. ఆయన సంపద 4,80,00,000 కోట్లు. ఇక వరుసగా 14 ఏళ్ల పాటు బిలియనీర్స్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉన్న బిల్ గేట్స్ సంపద 4,74,00,000 కోట్లు. థర్డ్ ప్లేస్ లో స్పెయిన్ కు చెందిన అమాన్షియో ఓర్టేగా నిలిచారు. ఆయన వెల్త్ 3,78,00,000 కోట్లు. మరో బిలియనీర్ వారెన్ బఫెట్ సంపద 3,72,00,000 కోట్లు. ఇక బిలియనీర్ల లిస్ట్ లో టాప్ 10 లో నిలిచిన ఒకే ఒక మహిళ లిలియానే బెటన్. ఫ్రాన్స్ కు చెందిన ఈ బిలియనీర్ సంపద 2,22,00,000 కోట్లు. ప్రపంచ జనాభాలో బిలియనీర్ల జాబితా చాలా చిన్నది. 700 కోట్ల ప్రపంచ జనాభాలో బిలియనీర్ల నంబర్ 1% మాత్రమే. అంటే 7 లక్షల మంది అన్నమాట. ఈ 7 లక్షల మంది దగ్గర మూలుగుతున్న కోట్లు సగం ప్రపంచ జనాభా దగ్గరున్న డబ్బుతో సమానమంటోంది ఆక్స్ఫామ్ నివేదిక. గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ పుణ్యమా అని ప్రపంచ సంపద చాలా రెట్లు పెరిగింది. కానీ అది కొద్ది మంది దగ్గరకే వెళ్తోందన్నది ఆక్స్ఫామ్ నివేదిక సారాంశం. జనంలో కొనుగోలు శక్తి పెరిగినా ఇప్పటికీ 100 కోట్ల మంది జనాభా రోజుకు కేవలం 75 రూపాయలతోనే బతుకుతున్నారని సర్వే రిపోర్ట్ తేల్చింది. మరికొన్ని కోట్ల మంది కనీసంగా ఖర్చు చేయలేని దుర్భర స్థితిలో ఉన్నారని తేలింది. ఇక బిలియనీర్ల దగ్గరున్న డబ్బు రోజుకు 6 కోట్ల చొప్పున ఖర్చు చేసినా 220 ఏళ్లు పడుతుందని ఆక్స్ఫామ్ విశ్లేషించింది. వాళ్ల దగ్గరున్న డబ్బును సాధారణ వడ్డీకి అంటే 2% ఇంట్రెస్ట్ తో నడిపినా రోజుకు 25 కోట్లకు పైగానే ఆదాయం వస్తుందని విశ్లేషించింది. ప్రస్తుతం బిలియనీర్ల దగ్గరున్న డబ్బు 350 కోట్ల జనం దగ్గరున్న డబ్బు సమానం. అయితే వచ్చే ఏడాది ఈ అంతరం కొద్దిగా పెరిగే అవకాశం ఉందంటోంది సర్వే. అంటే 1% బిలియనీర్ల దగ్గరున్న డబ్బే 50%కి మించిపోయే ప్రమాదముందంటోంది. ప్రపంచమే సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముందని విశ్లేషించింది. సంపాదించడం ఓ కళ. దాన్ని పెంచుకుని కోట్లకు పడగలెత్తడం మరో రకమైన కళ. ప్రపంచంలో 700 కోట్ల మందున్నా బిలియనియర్లు కొద్ది మందే. ఒక్కసారి అందులో చోటు సంపాదించుకుంటే చాలు, వెనుదిరిగి చూసే టైం ఉండదు. స్థానాలు అటూ ఇటూ మారతాయి తప్ప బిలియనియర్ హోదా కోల్పోయేవాళ్లు కొద్ది మందే. మరి ప్రపంచ సంపదంతా కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమైతే మనిషి మనుగడెలా? అంతరాలు తగ్గకపోతే ప్రపంచం భవిష్యత్తేంటి? ప్రపంచంలో కోటీశ్వరులు పెరిగిపోతున్నారు. అలాగే పేదల కౌంట్ కూడా పెరిగిపోతోంది. ఆదాయమంతా కొందరి చేతుల్లోకి వెళుతోంది. 12 ఏళ్లలో బిలియనియర్ సంఖ్య 3 రెట్లు పెరిగింది. వాళ్ల సంపద 4 గింతలైంది. ఇదే సమయంలో పేదలు మరింతగా పేదరికంలో పడిపోయారు. 2000 సంవత్సరంలో 470 బిలియనియర్లు. వాళ్ల చేతిలోని సంపద $898 బిలియన్. 2015 నాటికి బిలియనియర్ల సంఖ్య సుమారు 1645కు పెరిగింది. వాళ్ల సంపద $6.4 ట్రిలియన్ చేరుకుంది. నిజానికి ఇంత వెల్త్ ను ప్రపంచం మొత్తం చలామణి చేస్తే అసలు పేదలే ఉండరన్నది ఒక విశ్లేషణ. కానీ అలా జరగదు కదా. నిజానికి బిలియనీర్లైన ప్రతి ఒక్కరూ పేదల గురించి ఏదో ఒక సామాజిక సేవ చేస్తూనే ఉన్నారు. ఎయిడ్స్ నిర్మూలన ఒకరు, పేదరికం నిర్మూలనకు మరొకరు, బాలల విద్య కోసం ఇంకొకరు ఖండాలుగా పంచుకుని మరీ విరాళాలిస్తున్నారు. అయినా పేదలు, రోగుల సంఖ్య తగ్గకపోగా ఇంకా పెరుగుతోంది. దీనికి కారణం ప్రభుత్వాలే. అతి కొద్ది మంది కార్పొరేట్ దిగ్గజాలకు కొమ్ము కాయడం, దానికోసం దేశ ప్రయోజనాలను, జనం అవసరాలను పణంగా పెట్టడం కామన్ అయిపోయింది. అందుకే ఈ సామాజిక అసమానతలంటున్నాయి సర్వేలు. నిజానికి బిలియనీర్ల శాతం 2009లో 44% ఉంటే 2014 నాటికి 48% పెరిగింది. అంటే 4 ఏళ్లలో 4% పెరిగారు.
ఏటా 1% అన్నమాట. ఆ లెక్కనే వచ్చే ఏడాది బిలీనియర్ల శాతం ప్రపంచ జనాభాలో సగాన్ని మించిపోతుందన్నది సర్వేల అంచనా. కొన్ని దేశాల్లో బిలీనియర్లకు కొమ్ము కాసే వ్యవస్థలే దీనికి కారణమన్న వాదనలున్నాయి. పన్నులు ఎగవేస్తూ దేశ సంపదను దోచుకుని ట్యాక్స్ హెవెన్ దేశాలకు ఆ సంపదను తరలిస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బిలీనియర్లు పన్నులు ఎగవేసి దాచుకున్న సొమ్ము సుమారు 21 ట్రిలియన్ డాలర్లని తేలింది. మన కరెన్సీలో దాని విలువ 12,93,000 లక్షల కోట్లు. అంటే మన బ్లాక్ మనీకి ఎన్నో రెట్లెక్కువ. అదంతా బయటికి తీస్తే ప్రపంచం రూపురేఖల్నే మార్చేసే అవకాశముందంటున్నారు నిపుణులు. ఆదాయ అసమానతలు ఒక్క భారతదేశంలోనే కాదు. కొందరిది డబ్బు మదం, ఇంకొందరిది కటిక పేదరికం. సంపదంతా కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైతే ఓవైపు విలాసవంతమైన జీవితాలు, మరోవైపు కటిక దరిద్రం. ఓవైపు 5 స్టార్ హోటళ్లలో ఉండే ఉన్నత వర్గం, మరోవైపు స్లమ్ ఏరియాలతో సావాసం చేసే పేదవర్గం. ఆదాయాల్లో తేడాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచానికి దరిద్రమేమీ పట్టలేదు, కానీ కొందరు కార్పొరేట్ల చేతిలో డాలర్ ఆట వస్తువుగా మారడమే అందర్నీ ప్రభావితం చేస్తోంది. ఇంతకీ ఈ అంతరాలతో ఏం జరుగుతుంది? సంపదంతా కొద్దిమంది చేతుల్లో ఉంటే ఏమవుతుంది? ప్రపంచంలో రెండు జాతులు, ఉన్నవాళ్లు లేనివాళ్లు. ఇదేం పెద్ద ఆశ్చర్యపోయే సంగతేం కాదు. కానీ లేనివాళ్లకు అందాల్సింది కూడా లాక్కు తినేసే కొత్త జాతే పెద్ద సమస్యగా మారిపోతోంది. ప్రపంచంలోని సగం సంపద కొద్దిమంది బిలియనీర్ల చేతుల్లోకెళ్తే మరికొంతమంది కార్పొరేట్లు బ్యాంకుల నెత్తిన చేతులు పెట్టి దర్జాగా తిరుగుతున్నారు. సంక్షేమం, సంస్కరణల పేరుతో ప్రతి దేశంలోనూ ఒక వర్గమే సంపదనంతా దోచేస్తోంది. దానికి స్థానిక ప్రభుత్వాలు వంతపాడుతున్నాయి. అందుకే ఈ ఆదాయ అసమానతలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో సంస్కరణల పేరుతో రాజ్యమేలుతున్న ఆర్థిక అరాచకత్వం గ్లోబ్ని నయా భూస్వామ్య యుగంలోకి నడిపిస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అవినీతి, బ్లాక్ మనీపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. పెట్టుబడిదారీ విధానంలో కొద్దిమంది చేతుల్లో దేశ సంపద కేంద్రీకృతమైంది. బ్లాక్ మనీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పేదరికం, అవిద్య, అనారోగ్యం ఓ రేంజ్లో పెరిగిపోతున్నాయి. అన్నీ కలిపి నల్ల డబ్బే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. హవాలా గేమ్స్, క్రికెట్, టెర్రరిజం అది ఇది అని కాకుండా జనం ఫోకస్ దేని మీద ఉంటుందో వాటన్నింటినీ బ్లాక్ మనీ శాసిస్తోంది. అందుకే మన ఐపీఎల్ హవాలాకు సెంటర్ పాయింట్గా మారిపోయింది. కామన్వెల్త్ గేమ్స్లో దేశం పరువు బజారున పడింది. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. 1970 నుంచి సంపన్నులు చెల్లిస్తున్న పన్నులు భారీగా తగ్గిపోయాయని, సేమ్ టైం వాళ్ల దగ్గర కరెన్సీ గుట్టలు పేరుకుపోయాయని ఆక్స్ఫామ్ గతేడాది రిపోర్ట్ తేల్చింది. సంపన్నులు స్థానికంగా ఉండే ప్రభుత్వాల్ని శాసించి తమకు కావలసిన సంపదను దోచుకెళ్తున్నారని రిపోర్ట్ చెప్పింది. ప్రపంచంలోని ఖనిజ సంపద, సహజ వనరులు వీళ్ల దగ్గరే ఎక్కువని తేల్చింది. రీసెంట్ గా దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో వర్కింగ్ ఫర్ ద వ్యూ పేరుతో ఆక్స్ఫామ్ తన నివేదికను సమర్పించింది. అందులో చాలా విషయాలు బయటపడ్డాయి. సుమారు 29 దేశాల్లో సంపన్నులు చెల్లించే పన్నులు తగ్గినట్లు తేలింది. ఓవైపు భారీగా సంపద దోచుకుంటూనే పన్నులు ఎగ్గొట్టారని తేల్చింది. ఇందులో భారత్కు సంబంధించిన నల్ల కుబేరుల గురించి ఆక్స్ఫామ్ బయటపెట్టలేదు. తిరోగమిస్తున్న పన్ను వ్యవస్థ ప్రభుత్వాన్ని కుబేరులు స్వంత ప్రయోజనాల కోసం ప్రభావితం చేస్తున్న తీరును ఆక్స్ఫామ్ ఎండగట్టింది. అంతేకాదు, పేదలపై భారత్లోనే ప్రభుత్వాలు తక్కువ ఖర్చు పెడుతున్నాయన్న చేదు వాస్తవాన్ని సమ్మిట్లో ప్రకటించింది ఆక్స్ఫామ్. ప్రపంచంలోని సగం జనాభా దగ్గరున్న డబ్బంతా కేవలం ఓ రైలు డబ్బాలో పట్టేంత మంది వ్యక్తుల చేతుల్లోకెళ్లిపోయిందని, 21వ శతాబ్దంలో ఇదే అతిపెద్ద ట్రాజడీ అని ఆక్స్ఫామ్ అభివర్ణించింది. ఇంతటి తీవ్రమైన ఆర్థిక అసమానతల్ని తగ్గించేందుకు అన్ని దేశాల ప్రభుత్వాలు వెంటనే కృషి చేయాలని సూచించింది. ఎకనామిక్ ఫోరంకు హాజరైన సభ్య దేశాలన్నింటినీ ఆక్స్ఫామ్ అలర్ట్ చేసింది. పేదరిక నిర్మూలన కోసం సగం జనాభా దగ్గరున్న డబ్బుతో సమానంగా 1% బిలియనీర్ల సంపద ఉంది. కోట్లు పోగేసుకోవడమే కాదు, ట్రస్టులు, ఫౌండేషన్ల పేరుతో అతి కొద్ది మంది మాత్రమే సంపదను పంచుతున్నారు. అంతేకాదు, జాతి అవసరాలు, ప్రపంచ అవసరాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మిగతా వర్గమే సంపదకు చలనం లేకుండా చేస్తోంది. అందుకే అంతరాలు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత దేశాల మీదే ఆధారపడి ఉంది. కఠినమైన ట్యాక్స్ చట్టాలను రూపొందించడంతో పాటు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చట్టాల్ని సవరించాల్సిన అవసరం ఉంది. ఆదాయ అసమానతలను తగ్గించేందుకు ఎన్నో మార్గాలున్నాయి. కొద్ది మంది దగ్గరే సంపద కేంద్రీకృతమైతే ఏం జరుగుతుందో ప్రపంచం చాలాసార్లు చూసింది. గ్రేట్ డిప్రెషన్, ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలన్నీ దాని చుట్టూ తిరిగే అంశాలే. అందుకే బిలియనీర్ల సంపద పెరగకుండా
ట్యాక్స్ల విధానాన్ని కఠినంగా అమలు చేయాలి. అన్ని దేశాలు దీనిపై దృష్టి పెట్టినప్పుడే మార్పు సాధ్యమవుతుంది. అప్పుడే సరైన ఫలితాలొస్తాయి. ఇది V6 స్పాట్లైట్.